హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బుల్లెట్ లవర్ 143 యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మనము కొట్నూరు దగ్గర ఇది రైల్వే గేట్కి వెళ్ళే రూట్లో అయితే మనకి లెఫ్ట్ సైడ్లో కొత్తగా రాకేష్ కళా ఆర్ట్స్ వాళ్ళు అయితే వినాయకులు తెచ్చి అయితే మనకి పెట్టినారు. ఫస్ట్ టైం అయితే మన హిందూపూర్లోకి అయితే రాకేష్ కళా ఆర్ట్స్ వాళ్ళు వచ్చినారనమాట. మనకి లొకేషన్ వచ్చేసి ఇట్లా కొట్నూరు దగ్గర నుంచి ఇట్లా రైల్వే గేట్ వెళ్ళే దూరి అంటే కదిరి వెళ్ళే రూట్లో లెఫ్ట్ సైడ్లో కొత్తగా పెట్రోల్ బ్యాంక్ ఓపెన్ అయిందనమాట. అక్కడ పెట్రోల్ బ్యాంక్ వెనకాల అయితే మనకు ఉన్న వినాయకులు వీళ్ళు ఎవరో కాదు, మనకి బెంగళూరు అంటే వీళ్ళకి సబ్ బ్రాంచ్లు దండిగా ఉన్నాయన్నమాట రాకేష్ కళా ఆర్ట్స్ వాళ్ళు. ఇప్పుడైతే ఒక్కొక్క మోడలే మనం చూద్దాం. మనకైతే ఫస్ట్ మోడల్ అనమాట. ఇదైతే ఇంకా ఒక గణపతులు నిన్నో మొన్నో తెచ్చినారు, ఇంకా వర్క్ అయితే నడుస్తుంది. ఇదైతే డెమోకి అయితే పెట్టినారనమాట. మీరు ఫినిషింగ్ వర్క్ ఒకసారి చూడొచ్చు, దగ్గర నుంచి చూడరా. ఫినిషింగ్ వర్క్ చూడండి, స్టోన్ వర్క్ కావచ్చు, ఐ వర్క్ చాలా అంటే చాలా బాగా చేసినారు. ఇంకా షెడ్ అయితే కన్స్ట్రక్ట్ కాలే, అందుకనేసి వినాయకులు ఇంకా స్టార్ట్ చేయలేదు. ఇదైతే డెమో పీస్ అనమాట మనకి. ఇది ఇంకా బుకింగ్ ఏవి కానట్లున్నాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి ఇటు సైడ్ వినాయకుడు, ఇది ఫుల్ క్లోజ్ ఉంది, చూసాక కూడా లేదురా. ఇది కింద నుంచి అయితే ఒకసారి చూద్దాం, చూపిరా. నెక్స్ట్ వినాయకుడు అయితే మనకి ఇదనమాట. ఈ వినాయకుడు అయితే మనకి 11 అడుగులు వస్తుంది అంటున్నారు. ఇంకా మనకి బ్యాక్ సైడ్ ఆర్చ్ వస్తుంది. ఆర్చ్ వచ్చిందంటే ఎన్ని అడుగులు వస్తుందో కూడా తెలియదు. మీరు ఒకసారి ఈ వినాయకుడు, ఇది సింపుల్గా కూర్చోండే వినాయకుడు అనమాట. ఇది కూడా నెక్స్ట్ వచ్చేసి ఈ వినాయకుడు అనమాట మనకి. ఇదైతే మనకి శివతాండవం ఆడుతున్నట్లు ఉంది వినాయకుడు. ఇదైతే ప్రెజెంట్ అయితే బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ లేకుండానే మనకు ఒక 18 నుంచి 20 అడుగులు వస్తుంది. సారీ ఫ్రెండ్స్, నేనైతే ఇక్కడ నుంచి వాయిస్ రికార్డ్ తీసేస్తున్నా, ఎందుకంటే షెడ్ కూడా మనకి కన్స్ట్రక్ట్ కాలేదు, మళ్ళీ ఓపెన్లో ఉన్నాయి కదా వినాయకులు, అలాగే బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ కూడా లేదు మనకి. అట్లా వేసి నేను హైట్ కొంచెం ఎక్కువ చెప్పేసినాను అనమాట, అందుకనేసి నేను వాయిస్ ఓవర్ తీసేస్తున్నా. నెక్స్ట్ వీడియోలో మనకి వాళ్ళతోనే చెప్పిస్తాను, అప్పుడు వాళ్ళైతే కరెక్ట్గా చెప్తారు, అట్లా ప్రైజెస్ కూడా చెప్తారు. కాబట్టి ఈ వ్లాగ్లో అయితే వాయిస్ తీసేసి సాంగ్ పెడతాను నేను ఇక్కడ నుంచి. మీరైతే ఇక్కడి నుంచి వాయిస్ లేకుండానే ఒకసారి వినాయకుని మోడల్స్ అన్నీ ఒకసారి చూడండి. కావాలనుకునే వాళ్ళైతే నేను కాంటాక్ట్ నెంబర్స్ కింద మెన్షన్ చేసినాను, కాల్ చేసి బుక్ చేసేసుకోండి. అయితే మనకి ఇక్కడంతా వినాయకులు ఒక స్పేర్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ ఏం చెప్పినారంటే ఇంకా 40 పీసెస్ నుంచి ఒక 45 పీసెస్ వరకు రావచ్చు, ఇంకా వినాయకులు ఉన్నాయి రెడీ చేసేవి అన్నారు. ఇక్కడైతే మనకు ఒక వినాయకుని తలకే ఉందన్నమాట. ఇది దాదాపు మనకి అయితే ఒక హెడ్ ఒకటే 7 to 8 feet వస్తుంది వినాయకుని తల ఒకటే. చూడొచ్చు కొంచెం బెండింగ్లోనే ఉంది.
చాలా అంటే ఈ స్టైల్లో ఉందన్నమాట దాని వినాయకుని ఒక తలకాయ. దానికే నేను ఇంకా తలకాయ హైట్ ఉన్నాను. అంటే ఇట్లా మనం నిలబెట్టినామంటే ఇంక దాదాపు ఇది హెడ్ ఒకటే మనకి 8 feet వరకు వస్తుంది తలకాయ ఒకటి. అంటే ఇంకా వినాయకుడు చేసిన తర్వాత చూస్తే కన్నా మనకి ఎన్ని అడుగులు వస్తుందో కూడా చెప్పలేమన్నమాట. ఇదైతే మొత్తం ఇవన్నమాట వినాయకుని చేతులు కావచ్చు, తలకాయలు కావచ్చు. అంతే మళ్ళీ ఫినిషింగ్ వర్క్ చేసేదానికోసం అయితే మనకి గడ్డి అన్నీ ఇక్కడైతే టార్బల్ కింద వేసేసినారు. ఇది ఇంకా షెడ్ అయితే రెడీ చేయాల్సింది. మొత్తం రెడీ చేసిన తర్వాత ఇవన్నీ అయితే స్టార్ట్ చేస్తారంట వాళ్ళు. రాకేష్ కళా ఆర్ట్స్ వాళ్ళు అయితే ఇంకా రాలేదు. ఇది షెడ్ అంతా పూర్తి కన్స్ట్రక్ట్ అయిపోయిన తర్వాత వచ్చి చేస్తామని చెప్పారు. అందుకనేసి వీళ్ళు షెడ్ అయితే రెడీ చేస్తున్నారు. మొత్తానికి అయితే వినాయకులు అయితే ఇంకొక 1 month ఇచ్చుకొని రమ్మన్నారు వాళ్ళే. అప్పుడు వస్తే అయినా ప్రైజెస్ అన్నీ చెప్తామన్నారు. ఈ ఉండే మోడల్స్ అయితే చెప్పినామన్నమాట. కావాలనుకునే వాళ్ళు ఇక్కడ కొట్నూరు దగ్గర నుంచి ఇట్లా వచ్చినామంటే మనకి రైల్వే గేట్ వస్తుంది అనమాట. కదిరి రోడ్ వెళ్ళే రూట్లో మనకి లెఫ్ట్ సైడ్లో పెట్రోల్ బ్యాంక్ వస్తుంది. కొత్తగా ఓపెన్ చేసినారు భారత్ పెట్రోల్ బ్యాంక్ పేరు వచ్చేసి. ఆ పెట్రోల్ బ్యాంక్ వెనకాలే ఉంటుంది. మనకి రోడ్ నుంచి వచ్చేటప్పుడే ఇట్లా మనము లెఫ్ట్ సైడ్ ఒక లుక్ వేసినామంటే మనకి షెడ్ అంతా కనబడిస్తుంది అనమాట. లెంత్ షెడ్ ఇవి మొత్తానికి అయితే ఇవి మోడల్స్ అయితే కావాలనుకున్న వాళ్ళు వచ్చేసి అయితే విజిట్ అయ్యేసి ఒకసారి ఏమన్నా ఎంత ఫీట్ కావాలంటే అంత ఫీట్ చేసిస్తా అన్నారు. అంటే అచ్చులు ఈ ఉండే అవైలబిలిటీని చూసి మీకు ఎలా కావాలో అలా చేసిస్తామన్నారు. అంటే ఈ అచ్చులకి తగ్గట్టుగా చేస్తామన్నారు వాళ్ళైతే. మొత్తానికి అయితే ఇవి వినాయకులు అనమాట. ఇటు సైడ్ మనకి హిందూపూర్ అనమాట. హిందూపూర్ నుంచి ఇట్లా వెళ్తుంది మనకి కదిరి రోడ్డు. ఇటు సైడ్ మధ్య మనకి రైల్వే గేట్ వస్తుంది. పెట్రోల్ బ్యాంక్ అన్నాను కదా, ఇదే అనమాట మనకి భారత్ పెట్రోలియము. ఈ పెట్రోల్ బ్యాంక్ వెనకాలే మనకైతే ఉండేది. ఇటు సైడ్ మనకైతే ఫ్రెండ్స్ కేఫ్ అని టీ షాప్ అయితే ఒకటి ఉంది. ఇక్కడ మనకి ఎంట్రెన్స్ చూడొచ్చు, ఇదే ఎంట్రెన్స్. మనకి హిందూపూర్ నుంచి వచ్చే రోడ్ నుంచి హిందూపూర్ నుంచి వచ్చేటప్పుడు మనకైతే లెఫ్ట్ సైడ్లో వస్తుంది అనమాట షెడ్ అయితే. ఇట్లా లోపలికి వెళ్తే మనకైతే అక్కడ వినాయకులన్నీ అవైలబుల్ ఉన్నాయి. లొకేషన్ అయితే ఇదనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బుల్లెట్ లవర్ 143. అలాగే మీకు దగ్గరలో ఏమన్నా షెడ్స్ ఉంటే కినా కామెంట్ చేయండి. వచ్చి వీడియోస్ అయితే తీస్తాం మేము దగ్గర ప్లేస్లో అయితే కినా.